యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఒకప్పుడు ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ మీద పోటీకి సిద్ధమైన విజయశాంతిని ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ప్రకటించారు. ఇంతవరకు సైలెంట్గా ఉన్న రాములమ్మ సడన్గా సీన్లోకి ఎలా వచ్చారు? ఇంకొక వైపు చూసినప్పుడు అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం మీద ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం నాతో పాటు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో చరణ్ గారు. నమస్తే అండి. మీలాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీ సీటు మీద ఆశలు పెట్టుకున్నారు. లాస్ట్ డే వరకు కూడా ఎవరికి సీట్ వస్తుందో తెలియని పరిస్థితి. అలాంటిది సడన్గా విజయశాంతి పేరు ప్రకటించడం వెనక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే విజయశాంతి గారు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అంతకుముందు 2014లో టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తర్వాత 2018లో టికెట్ ఇచ్చినప్పుడు కూడా టికెట్ ఇవ్వనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి అప్పుడు క్యాంపెయిన్ బాధ్యతలు చూసినట్టు నాయకురాలు విజయశాంతి గారు. తర్వాత ప్రత్యేకంగా కొన్ని కారణాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీలో పోయి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. టికెట్ ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది. అదే కాకుండా వారికి 4-5 రాష్ట్రాల్లో బాగా తెలిసినటువంటి గతంలో హీరోయిన్గా ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా ఎంపీగా పనిచేసినప్పుడు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు కొత్త ప్రత్యేకమైనటువంటి పాపులారిటీ ఉంది కాబట్టి అధిష్టానం గుర్తించి వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా చాలామంది పోటీ పడ్డప్పుడు కూడా ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది కాబట్టి ఆ ఇంపాక్టు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా కనపడతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో 2 కాపులకు ఇచ్చి మిగతా వాళ్ళు కూడా బీసీలు, ఎస్సీలు మాత్రమే. ఇక్కడ 4 ఎమ్మెల్సీలు వస్తే 3 బీసీలు, 1 ఎస్సీ, ఎస్టీలు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది కాబట్టి ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో మార్పు మొదలైనగా కనపడతాం. విజయశాంతి పేరు ప్రకటించడం వెనక మరో కారణం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో సీతక్క ఉన్నారు, కొండా సురేఖ 2 మహిళా మంత్రులు ఉన్నారు. అలాగే ఆమెను ఎమ్మెల్సీగా చేసి విజయశాంతిని హోంమంత్రిని చేయాలనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏమైనా కావచ్చు. అదే కాకుండా క్యాబినెట్ విస్తరణ కూడా ఉన్నది కాబట్టి బీసీలకు సముచితమైన గౌరవం, న్యాయం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మహిళలకు కూడా సముచితమైన గౌరవం, న్యాయం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ఇప్పటివరకు ఒక మహిళను కూడా కౌన్సిల్కి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న అంతా వచ్చినటువంటి 4 ఎమ్మెల్సీలలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అవకాశం ఇవ్వలేదు. ఈసారి ప్రత్యేకంగా మహిళలకు అవకాశం ఇచ్చారు. అదే కాకుండా రేపు క్యాబినెట్ విస్తరణలో కూడా ఇప్పటికీ ఆల్రెడీ 2 మహిళలు ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు మంత్రివర్గంలో ఫస్ట్ సారి మహిళనే లేకుండే, రెండోసారి 2 మహిళలు తీసుకున్నారు కానీ ఫస్ట్ సారి మహిళ లేకుండే. కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి 2 మహిళలను ఆల్రెడీ రాష్ట్ర మంత్రులు చేశారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బీసీలను, ఎస్సీ, ఎస్టీలను, మహిళలను సోషల్ జస్టిస్ ఉండే విధంగా క్యాబినెట్ విస్తరణ కూడా గతంలో జరిగింది. రేపు జరగబోయే క్యాబినెట్ విస్తరణ కూడా అందరికీ అవకాశం ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. గవర్నర్ ప్రసంగాన్ని మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు అసెంబ్లీ సమావేశాల్లో. అయితే ఆ తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి గవర్నర్ ప్రసంగం మీద అలాగే కాంగ్రెస్కి సంబంధించి ఆయన అనేక విమర్శలు చేశారు. ఆ తర్వాత అసలు గవర్నర్ ప్రసంగం మీద బీఆర్ఎస్ నిరసన తెలుపుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు అని ప్రభుత్వ విప్లను, ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కొంచెం సీరియస్గా మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. మనం ఒక్కసారి ఈయన కేటీఆర్ ఏం మాట్లాడారో ముందు చూద్దాం. రోజు రోజుకు తీవ్రమైతా ఉంది. కేవలం కేసీఆర్ గారి సాగునీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రమైతా ఉంది. కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల ఈ రోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ఆ పంట ఎండిపోయి అవస్థలు పడుతున్న రైతులు, తమ పొలాన్ని నిప్పు పెట్టుకుంటున్న రైతులు, తమ పొలంలో ఇలా గొర్రెలను మేకలను మేపుతున్న రైతులు వాళ్ళు ఎదురు చూసిండ్రు
గవర్నర్ గారి ప్రసంగం నుంచి ఒక్క మాటన్న వస్తదేమో, మేము పంటలు నిండిపోకుండా కాపాడుతాం, మేమున్నాం, ఈ ప్రభుత్వం భరోసా ఇస్తున్నది, మీకు రిపేర్ చేస్తాం మేడిగడ్డను, ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో తప్పు చేసినాం అని ప్రాయశ్చిత్తం చేసుకుంటాం అనుకున్నాం. ఆ సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ గారు ఏంటంటే గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది గవర్నర్ ప్రసంగంలో ఉంటుంది. అంటే కేటీఆర్ గారు చెప్పినట్టు ఉండదు కదా. అదే కాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా గతంలో 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కుంగిపోయింది, కూలిపోయింది, ప్రాజెక్టే కొట్టుకుపోయింది. ఇక అది రిపేర్ చేస్తే రిపేర్ కాదని చెప్పేసి ఏకంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే రిపోర్ట్ ఇచ్చిన సందర్భం. అదే కాకుండా గతంలో ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్కడనే కట్టి ఉంటే 40 కోట్లలో పూర్తయ్యేది. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాగునీరు కూడా పెద్ద ఎత్తున అందేది. కానీ మీరు కమిషన్కి అకృతిపడి ఆనాడు ఆ ప్రాజెక్ట్ కట్టడం మూలంగా తెలంగాణ సమాజానికి ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు. కాళేశ్వరం కరెంటు బిల్లే 10,000 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. ఒక ఎకరాకి 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు అది వైబుల్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత దాన్ని రిపేర్ చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో పెడతారని చెప్పి మాట్లాడితే ఉన్న అర్థం ఉందా? అదే కాకుండా రైతులను కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి రైతు సంక్షేమానికి మేము 53,400 కోట్ల రూపాయలు 1/3 వంతు నిధులు కేటాయించడం, రైతులకు పంటల బీమా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా పంటల బీమా, రైతుల బీమా, రైతు రుణమాఫీ దాదాపు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం. గతంలో 45 రోజుల పైసలు ఇస్తే ఇక్కడ 3 రోజుల్లో పైసలు ఇస్తూ ఉన్నాం. గతంలో 7 నుంచి 10 కిలోలు తరుగు తీస్తే తరగనే ప్రసక్తి లేదు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి రైతుల మేలు కోసం పనిచేస్తూ ఉంది. ఆనాడు కేసీఆర్ గారు ఎవరిని కలవలేదు, రైతు సంక్షేమం కోరుకోలే. దాదాపు 9,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఎగ్గొట్టింది మీరే. మీ ఆయనలో రైతులు ఆత్మహత్యలు తెలంగాణ 3వ స్థానం. ఆనాడు మహారాష్ట్ర నెంబర్ 1, కర్ణాటక నెంబర్ 2, తెలంగాణ నెంబర్ 3 ఉండే. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బీమా, పంటల బీమా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి ఈ 2 ఏర్పాటు చేశారు. అదే కాకుండా ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి అదేవిధంగా గతంలో పూర్తిగా అన్నట్టు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దేశంలో రికార్డు స్థాయిలో వరి సాగు జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పారు మీరు? ఒరేస్తే ఊరి అన్నారు. ఇక్కడ ఒరేస్తే ఈరోజు దేశంలోనే తెలంగాణ ధాన్యాగారం అయింది. మరి మేడిగడ్డ, అన్నారం, సుందిలో లేకున్నా కూడా ఎట్లా ధాన్యాగారం అయింది? మరి అంటే మీరు కట్టిన ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో సాగు పెరగలేదు, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వర్షాభావం మూలంగా జాతీయ స్థాయిలో తెలంగాణ రికార్డు స్థాయిలో వర్షాలు పడడంతో తెలంగాణలో వరి సాగు పెరిగింది. అదే కాకుండా ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది, దేశంలో మిగతా రంగాలన్నీ కూడా కుదేలైనప్పుడు కూడా రైతుల యొక్క ఆదాయం మాత్రం గణనీయంగా 1.5% గ్రోత్ రేటు 3% పెరిగింది. అది తెలంగాణ కావచ్చు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో రైతు గ్రోత్ పెరిగింది. కాబట్టి కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో రైతులు నిండా ముంచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చేయమే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. చరణ్ గారు మీడియా సాక్షిగా కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని చేతగాని ముఖ్యమంత్రి అని కామెంట్ చేశారు, వ్యాఖ్యానించారు. ఇప్పుడు చేతగాని ప్రతిపక్ష నాయకుడే కేసీఆర్ గారు. నేను చేతగాకనే కదా అసెంబ్లీకి వస్తే ఇంకోటి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాగా అక్కడ టీడీపీ ప్రభుత్వం ఏదైతే టార్చర్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దొరుకుతాడా ఏం చేద్దామని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది. మీడియా మీద కావచ్చు, లేదు ధర్నాలు చేసుకునే అవకాశం కావచ్చు, ప్రతిపక్షాలకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కావచ్చు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన కేసీఆర్ గారే భయపడి కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు రాకపోయినట్లయితే డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ఓ రోజు వచ్చిండు గవర్నర్ ప్రసంగంలో కూర్చుని వెళ్ళిపోయిండు. అక్కడ వారి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు, వారు కూడా వచ్చిరు వెళ్ళిపోయారు. కాబట్టి అసమర్థ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారే ఆనాడు 10 సంవత్సరాల కాలంలో ఎవరిని గెలవకుండా ఫామ్ హౌస్లో ఉంటూ ప్రగతి భవన్లో ఉంటూ ఆనాడు ఎవరిని గెలవకుండా తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరీ రాకుండా పరిపాలన సాధించిన వ్యక్తే కల్వకుంట్ల కేసీఆర్ గారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సంబంధించి ఉద్యోగాలు ఇస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ రైతులకు రుణమాఫీ చేస్తూ మహిళలను లక్షాధికారి చేసే లక్ష్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. 15 ఏళ్ల కాలంలో మేమేం చేసినామో, 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏం చేసిరో, 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఏం చేసిరో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు వస్తే సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్న అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు అసమర్థ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రాకుండా తండ్రి అనే మాటను రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు అన్నట్టుగా కనపడతా ఉంది. కేసీఆర్ గారు వచ్చారు కదా, వచ్చి వెళ్ళిపోయింది కదా, వచ్చి మీరు వెళ్ళిపోతారు, రెగ్యులర్ గా వస్తారు. ఎక్కడికి వస్తాడు మీరు చూస్తారు కదా, వచ్చుడు ఏముండదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే చేసిరు, ఇక్కడ కూడా కేసీఆర్ గారు అదే చేస్తారు. వారు వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది, ఎందుకంటే డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి. ఇక్కడ కూడా కేసీఆర్ గారు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది కాబట్టి వచ్చిండు, అటెండ్ అయ్యిండు, గవర్నర్ గారు చూడని వెళ్ళిపోయింది, ఖతం అయిపోయింది. కాంగ్రెస్ సర్కార్ యొక్క ఘోర వైఫల్యం వల్ల
ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెమ్మడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెమ్మడ రాలేదు. ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వలేకపోతుంది, వాళ్ళకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతుంది. 400 మంది రైతుల ఆత్మహత్యలకు దీని సంగతి ఏంటి, కారణాలు ఏంటి అని కేటీఆర్ చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో ఎకరాకి 10,000 రూపాయలు లాభం జరిగిందని చెప్పేసి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేసి 25 లక్షల మంది రైతులకు మేలు జరిగింది. గతంలో 7 నుంచి 10 కిలోలు మీరు తీసే తరిగే ప్రసక్తే లేదు. రైతులకు పంటల బీమా ఉన్నది, రైతు బీమా ఉన్నది. రైతు చనిపోతే రైతు బీమా ఇస్తారు, పంటలు ఏమైనా ఖరాబ్ అయితే పంటల బీమా 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీకన్నా బెటర్గా చాలా స్పష్టంగా మేమే చేస్తున్నాం కదా. అదే కాకుండా రైతు కమిషన్ ఏర్పాటు చేసినాం. రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతులు ఎలాంటి పంటలు వేస్తే వాళ్ళకు ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, అదే కాకుండా గిట్టుబాటు ధర ఉంటుంది, ఎప్పటికప్పుడు మేలుకొల్పే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. రైతు కమిషన్లో నిష్ణాతులైనటువంటి కోదండరెడ్డి గారి నేతృత్వంలో వారి చైర్మన్గా 7 మంది మెంబర్లుగా ఎప్పటికప్పుడు సైంటిస్టులను పిలిపించి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా రైతులు ఏ పంటలు వేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించి ఇక్కడ అత్యధిక ప్రయారిటీ ఇస్తుందే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ఆయనలో రైతులకు ప్రయారిటీ ఇవ్వకపోవడం మూలంగా, గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం మూలంగా రైతులు నిండా ముంచిందే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మీరు అసెంబ్లీకి వస్తే సమానం చెప్తే ప్రతిపక్ష నాయకుడు వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి. కేటీఆర్ గారు అంటుండమన్నా మేమే రావద్దని చెప్తున్నాం కేసీఆర్ గారిని. మీ ఎవరు టార్చర్ చేసిర్రు? మీరే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతుంది, ప్రశ్నిస్తుంది. 10 సంవత్సరాల కాలం ఈ పాపాలన్నీ కారణం మీరే. తెలంగాణ అప్పుల పాలు చేసిరు, ఆగమాగం చేసిరు, ప్రజాస్వామ్యం లేకుండా చేసిరు, తెలంగాణ నిండా ముంచురు. కాంట్రాక్టర్లకు 40,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టిపోయారు. దాదాపు 1,600 కోట్ల రూపాయలు సర్పంచ్లకు బాకీలు పెట్టిపోయారు. ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా తెలంగాణ ఆగమాగం చేసి అప్పలపాలు చేసిరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అడుగుతుందో, ఎక్కడ సమాధానం చెప్పబడుతుందో, తెలంగాణ సమాజం ఎట్లా నన్ను చీదరించుకుంటారని చెప్పేసి కేసీఆర్ గారికి అసెంబ్లీ రావడం లేదు. నిజంగానే కేసీఆర్ గారు 3వసారి గెలిచి ఉంటే శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్ష ఏదైతే ఆ దేశం వదిలిపెట్టే ప్రజలంతా తన్ని తరిమిరో, కేసీఆర్ గారి కుటుంబాన్ని తన్ని తరిమితే దుబాయ్లో సేద తీసుకునేవాళ్ళు. ఎందుకంటే తెలంగాణ అంత ఆగం చేసి అప్లపాలు చేసి ఆర్థికంగా చితికిపోయేట కారణం కేసీఆర్ గారి పరిపాలన. బహుశా ఏ రాష్ట్ర సెక్రటేరియట్ లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్ లో జరిగింది. 20% కమిషన్ ఇయ్యందే ఇక్కడ బిల్లులు వస్తలేవని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు. మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా. ఇవాళ 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది. ఈ విజన్ ఉంది, ఆ విజన్ ఉంది, ఏఐ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు. విజన్ లేదు, మన్ను లేదు, కమిషన్ తప్ప. నో విజన్, ఓన్లీ కమిషన్, ఓన్లీ 20% కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను, సర్పంచ్లను, చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వకుండా, గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈరోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు కష్టాలు మొదలయ్యాయి అని ఇది ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణే కాదు, బయట నుంచి కూడా గట్టిగానే వినిపిస్తున్న విమర్శ ఇదైతే. ఇప్పుడు ఆయన అన్నారు కదా, విజన్ లేదు, ఓన్లీ కమిషన్లే, 20% ఇస్తే తప్ప ఏ బిల్లులు కూడా క్లియర్ అవ్వట్లేదు అని. అయితే ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఛాంబర్ ముందు దాదాపు 200 మంది కాంట్రాక్టర్లు ధర్నా చేయడం వెనక ఉన్న కారణాలు ఏంటి? ఇప్పుడు భారత రాష్ట్ర సమితి బాకీల రాష్ట్రంగా మారింది ఆనాడు 10 సంవత్సరాల కాలంలో. కాంట్రాక్టులకు 40,000 కోట్ల రూపాయలు పని చేయించుకొని బిల్లులు చెల్లించకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయింది. సర్పంచ్లకు 1,600 కోట్ల రూపాయలు, విద్యార్థుల రియంబర్స్మెంట్ కోసం 5,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయింది. మహిళా సంఘాల రుణమాఫీ చేస్తే 4,500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు. ఆరోగ్యశ్రీకి 600 కోట్ల రూపాయలు, అదే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కాంట్రాక్టులు పెండింగ్ పెట్టిపోయారు. యాదవ్ల నుంచి 1,100 కోట్ల రూపాయలు తీసుకుని వాళ్ళకి సెకండ్ పెడితే గొర్రె లేకుండా వారిని మోసం చేశారు.
ఇట్లా చెప్పుకుంటూ పోతే సబ్బండ వర్గాలను మోసం చేసి సబ్బండ వర్గాలను అన్ని రకాలుగా ఆర్థికంగా చితికిపోయే కారణం కల్వకుంట్ల కుటుంబమే. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కనీసం మా ప్రభుత్వంలో ధర్నా చేసుకునే అవకాశం ఉంది. సెక్రటరీ లోపలికి వచ్చి ధర్నా చేసినట్టే మా ప్రభుత్వంలో ఎంత స్వేచ్ఛ ఉన్నట్టు? మీ ప్రభుత్వంలో కనీసం స్వేచ్ఛ ఉందా? కనీసం మీడియా ముందు ప్రెస్ మీట్ పెడితే కూడా ఆనాడు మీడియా మీద ఆంక్షలు పెట్టి ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరే కదా. ఈ అన్ని పాపాలకు కారణం మీరే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మేము బాకీలు పెట్టలేదు. మీరేందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నెపం నెడతా ఉన్నారు. పైసలు లేక మీరు పెట్టినట్టు బాకీలు నెల 500 కోట్ల రూపాయలు చెల్లించుకుంటూ పోతూ ఉంటే ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఎవరన్నా అంటుండొచ్చు 20% అని. 20% అనేది ఎవరికాడ తీసుకుంటే ఆధారం ఉంటే బయట పెట్టాలి కదా. అనవసరంగా ఏంటంటే ఇవ్వకపోవడం మూలంగా ఒకేసారి బర్డెన్ పడడంతో ప్రభుత్వం మీద కొంత లేట్ అవుతుంది. దానిలో బాగా మీరు పెట్టిన బాకీలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 20% తీసుకుంటుందని చెప్పేసి అనవసరంగా కేటీఆర్ గారు తెలంగాణ సమాజాన్ని తప్పుపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ పనులను కూడా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆయనలో చేసిన పనులే మీరు చేసినట్టు పనులు చూస్తూ ఉన్నాం. మీరు 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది. ఈ మధ్యకాలంలో సెక్రటరీలో ఏకంగా కింద పడతా ఉంది. అంతకుముందు ఎస్ఎల్బీసీలో ఏ విధంగా జరిగిందో అందరూ చూసారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ కకృతి పడ్డదే కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణ నిండా ముంచి దోసుకొని తెలంగాణ ఆగమాగం చేసి కాంట్రాక్టర్లను, సర్పంచ్లను, ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి హాస్పిటళ్లను, ఇటు విద్యార్థులను, అటు విద్యార్థి రియంబర్స్మెంట్ చేయకుండా, మహిళలకు రుణమాఫీ చేయకుండా, రైతులకు 9,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా నిండా ముంచిందే మీరు. ఈ పరిస్థితి కారణం మీరే. కాంగ్రెస్ ప్రభుత్వం విజన్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్స్ 16% పెరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీడిపి, భారతదేశ జీడిపి ఒకసారి చెక్ చేసుకోండి. 2014 ముందు 8% ఉంటే ఈరోజు 6.2%. తెలంగాణ జీడిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి 3.8% ఉంటే ఈరోజు 4.9%. 1.1% దేశంలో ఏ రాష్ట్రంలో కూడా గ్రోత్ పెరగకుండా కూడా తెలంగాణ గ్రోత్ పెరిగేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు 10 సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు మీరు అడిగిందే మొత్తం 8,000 కోట్ల రూపాయలు. మేము ఈ 2 సంవత్సరాల కాలంలో 2 లక్షల పైచీలకు అడిగి 33,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన కేంద్రం నుంచి. అది మీకు మాకు తేడా. అదే కాకుండా మీరేందంటే ఎంతసేపు అబద్ధాలు ప్రచారం చేసుడు, కమిషన్ కొట్టుడు మీ అలవాటు. వాస్తవాలు ప్రచారం చేసుడు, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి ఇందిరా పార్క్ కాడ ధర్నా చౌక్ ప్రారంభించినాం. సెక్రటరీ లోపల ధర్నా చేసినట్టే మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉన్నట్టుగా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఆ తప్పుల కారణం మీరే. ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్లో బాకీ పెట్టిపోయింది మీరే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అసెంబ్లీలో దీని విషయంలో కూడా చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు వచ్చి ఈ విషయం మీద మాట్లాడితే ప్రభుత్వం సమానం చెప్తుంది. 20% కమిషన్లు వసూలు చేసి ఢిల్లీకి మూటలు పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు కేటీఆర్. ఇప్పుడు మీ అకౌంట్లో 1,515 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో, దేశంలో ఏ పార్టీ అకౌంట్లో కూడా 1,500 కోట్ల రూపాయలు లేవు. మీకు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఎఫ్డీ వస్తుంది. మీకు ఢిల్లీలో 1,400 గదాల్లో 6 అంతస్తులు నిర్మించుకుంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు 10 ఎకరాలు గచ్చిబౌలిలో ఉంటుంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ ఉన్నది. మీ అకౌంట్లో 1,515 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీకు మాత్రం కోట్ల రూపాయలు మాత్రం మీరు కమిషన్లు తీసుకొని కోట్ల రూపాయల బిల్డింగులు, ఏకంగా ప్రత్యేకమైనటువంటి జట్లు ఏర్పాటు చేసుకోరు. మా పార్టీకి కనీసం ఆఫీస్ కూడా లేదు. మేము ఇప్పుడు ఏదైతే నాంపల్లి ఉందో అది గాంధీ ట్రస్ట్ ద్వారా రెంట్కు తీసుకున్నటువంటి ఆఫీస్ అది. అదే కాకుండా మా కేంద్ర కార్యాలయం కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అకౌంట్లో 800 కోట్ల రూపాయలు మాత్రం ఉన్నాయి. మా పార్టీకి 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అకౌంట్లో 800 కోట్లు ఉంటాయి. జాతీయ స్థాయిలో మా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చేశారు, ప్రధానమంత్రి కూడా చాలామంది చేసిన పార్టీ. మరి మీ అకౌంట్లో మాత్రం 15 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బాధపడుతున్నట్టున్నారు. ఓ ప్రాంతీయ పార్టీకి 1,500 కోట్లు ఉండడం, కమిషన్ జాతీయ పార్టీకి 800 కోట్లే అని. మరి అదే కదా కమిషన్లు తీసుకుంది. వాళ్ళు కమిషన్లతో తీసుకున్నారన్నప్పుడు మరి మీ పార్టీ మేము కమిషన్ తీసుకోలే కదా, చందాలు తీసుకున్నది మాది. వాళ్ళు కమిషన్ తీసుకుంటే చందాలు, వాళ్ళు తీసుకుంటే అదే కదా కమిషన్లే కదా. నీకు అతి తక్కువ కాలం మీ పార్టీ పెట్టింది 2 సార్లు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో అధికారంలో ఉండి మీ ఢిల్లీలో ఆఫీసులు ఇవన్నీ కోట్ల రూపాయలు వచ్చినాయి. మేము స్వతంత్ర భారతదేశం స్వతంత్రం తెచ్చేదానిలో కావచ్చు, తెలంగాణ ఇచ్చేదానిలో కావచ్చు, దేశంలో చాలా సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్న పార్టీ అకౌంట్లో 800 కోట్ల రూపాయలు ఉన్నాయంటే కమిషన్లు మీరు తీసుకున్నారా మేము తీసుకున్నామా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. కాబట్టి అర్థమవుతుంది కమిషన్లకు అకృతి పడి తెలంగాణ ఆగమాగం చేసి, తెలంగాణ లూటీ చేసి, తెలంగాణ అప్లపాలు చేసి, తెలంగాణ 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడుపుతున్నాం. రోజుకు 193 కోట్ల రూపాయలు అప్పు కొట్టి చెల్లిస్తుంది. గంటకు 9 కోట్లు, నెల తిరితలకు 6,000 కోట్లు. ఇప్పటి వరకు దాదాపు 80,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కొట్టి చెల్లించిందంటే తెలంగాణను మీరు డెవలప్మెంట్ చేసిరా, ఆగమాగం చేసిరా, కమిషన్లకు అకృతిపడి ఏ విధంగా లూటీ చేసిరో తెలంగాణ సమాజానికి అర్థమైంది. డేటా సైన్స్ ఓన్లీ కమిషన్, ఓన్లీ 20% కమిషన్. కాంట్రాక్టర్లను, సర్పంచ్లను, చిన్న వ్యక్తులను వేధించి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా, గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈరోజు పిల్లల్ని చంపుతున్నా
అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని గురించి ఒక్క మాట లేదు. చనిపోయిన 83 మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం. కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి రుద్ది, కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్ లో పెట్టి, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్టు, తెలంగాణకు వాళ్ళేదో ఉద్ధరించినట్టు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే, కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం 3 ఏళ్ల తర్వాత. తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగం ఈ రోజు ఇప్పుడు సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా మీరు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే? మీరు పెడితే మీరు పెట్టిన విగ్రహాన్ని మేము తీసేస్తే అనాలి. తెలంగాణకు తల్లి లేకుండా చేశారు, తెలంగాణకు ఒక గీతం లేకుండా చేశారు, తెలంగాణకు అస్తిత్వం లేకుండా చేశారు. ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగితే మీరు టీఎస్ ఎందుకు తీసుకొచ్చారు? టీఆర్ఎస్ లాగా ఉండాలా, లేకపోతే తెలంగాణ శోభలాగా కేసీఆర్ గారి భార్య పేరు వచ్చే విధంగా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చే విధంగా మీరు టీఎస్ పెట్టారు. తెలంగాణ అస్తిత్వం ఉండాలని చెప్పి పోరాటాలు చేశారు కాబట్టి టీఎస్ ప్లేస్లో టీజీ తెచ్చినాం. తెలంగాణకు ఒక గీతం లేదు కాబట్టి అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అదే కాకుండా తెలంగాణకు తల్లి విగ్రహం ఉండాలి కాబట్టి తెలంగాణ ఒక సాధారణ గృహిణి ఏ విధంగా ఉంటుందో, ఒక సాకల ఐలమ్మ కావచ్చు, తెలంగాణలో ఒక ఆడపడుచు ఏ విధంగా ఉంటుందో, తల్లి చెల్లెల ఉండే రూపం వచ్చే విధంగా ఉద్యమకారులతోటి కవులు కళాకారులతో మాట్లాడిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో కేసీఆర్ ఏదైనా టీజీ ప్లేస్లో టీఎస్ ఎందుకు వచ్చిందంటే డైనింగ్ టేబుల్ కూర్చొని ఇదే టీఎస్ డైనింగ్ టేబుల్ కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో టికెట్ అనౌన్స్ చేశారు, డైనింగ్ టేబుల్ కూర్చొని పరిపాలన సాగించారు. మీలాగా మేము అట్లా చేయడం లేదు కదా. అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించినాం, గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనటువంటి చాలామందిని గుర్తించి వాళ్ళందరూ కూడా 4th సీట్లో ల్యాండు వాళ్ళ ప్రశంసా పత్రం ఇచ్చి వాళ్ళని గౌరవించుకున్నాం, అమరుల కుటుంబాలను గౌరవించుకున్నాం. తెలంగాణ అస్తిత్వం ఉనికిపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. నీళ్లు నిధులు నియామకాలు అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం, తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు, అసెంబ్లీ 17 గంటల పాటు రికార్డు స్థాయిలో అసెంబ్లీ జరిగింది. 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశం నిర్వహించలేదు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నా కూడా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావట్లేదు. అదే కాకుండా అస్తిత్వం అంటే తెలంగాణ ఏ లక్ష్యాల కోసం అయితే మనం ఏర్పాటు చేసుకుని అస్తిత్వం ఉండాలని ప్రభుత్వం భావించింది. నీళ్లు నిధుల విషయంలో కావచ్చు, ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకొని తెలంగాణను అగ్రగామిగా ఉంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. నియామకాల విషయంలో ఇప్పటివరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, టెట్ నిర్వహించినాం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా డిఎస్సి నిర్వహించినాం. అదేవిధంగా 32,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్లు చేసినాం, 23,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 11,000 మంది టీచర్లు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈరోజు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు 13 పేపర్లు లీక్ చేశారు, మీరు ఇచ్చిన ఉద్యోగాలు 30,000 మాత్రమే 10 సంవత్సరాల కాలంలో. మేము వచ్చిన 15 నెలల కాలంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. జాబ్ క్యాలను కూడా నిరుద్యోగులకు ప్రకటించినాం. అదే కాకుండా నిరుద్యోగులంతా కూడా టెట్టును వాయిదా ఉంటే టెట్టును వాయిదా ఇచ్చినాం, మరోసారి నిర్వహించినాం. గ్రూప్ 1 వాయిదా ఉంటే వాయిదా చేసినాం. తర్వాత అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వమే డిప్యూటీ సీఎం గారు నిరుద్యోగులతో చర్చలు చేసిన చరిత్ర మాది. ఏనాడు నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. పేపర్ లీక్ అయితే ఒక్కనాడు కేటీఆర్ గారు మాట్లాడలేదు. కాబట్టి వారి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. కాబట్టి మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ కావచ్చు, టీచర్ సెలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. అంటే ఆ పరిస్థితి కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ లేదు. బీజేపీకి 2 సీట్లు వచ్చాయి ఎమ్మెల్సీ, దాని గురించి కూడా అదే మాట్లాడుతున్నాం కదా. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు కాబట్టి బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి. మరి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ సునాయాసం గెలిచేది. మీరు ఎంపీ ఎలక్షన్లో ఈ గతంలో ఏనాడన్న పరిస్థితి ఉందా? 2004లో బీఆర్ఎస్ పార్టీకి 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో ఏకంగా 11 మంది గెలిచారు, 2019లో 9 మంది. ఇవాళ గుండు 0. 7 స్థానాల్లో 3rd ప్లేసు, 2 స్థానాల్లో 2nd వచ్చింది, 3 స్థానాల్లో డిపార్ట్ పోయిన పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో అక్కడ రాకేష్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి మీరు వరంగల్, ఖమ్మం, నల్గొండ పోటీ చేశారు కదా, 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరు. ఇక్కడ సిద్దిపేట ఉంది, గజ్వేల్ ఉంది, సిరిసిల్ల ఉంది, నిజామాబాద్లో గతంలో కల్వకుంట్ల కవిత గారు ప్రాతినిధ్యం వహించారు. నార్త్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటుందని చెప్పారు. మరి ఎందుకు మీరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేయలేదు? ఎందుకు టీచర్స్ ఎలక్షన్లో పోటీ చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, భారతీయ జనతా పార్టీ గెలవాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. కాబట్టి అక్కడ పోటీ చేయకుండా భారతీయ జనతా పార్టీ గెలిచే ప్రయత్నం వారు చేశారు. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత స్టార్టింగ్లో కొన్ని
ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి జాతీయ స్థాయిలో ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2% జీడీపీ తగ్గిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఇంకా 1.5 ఇయర్ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలిస్తుంది. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పటివరకు 170 గ్యారెంటీలు అమలు చేసినాం. ఈరోజు కూడా నిరుద్యోగులకు సంబంధించి 5,000 కోట్ల రూపాయలతో కొత్త పథకాన్ని అమలు చేసినాం. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా యంగ్ ఇండియా స్కూల్స్ 100 కోట్ల రూపాయలతోటి 50 కాన్స్టిట్యూన్సీలో యంగ్ ఇండియా స్కూల్స్ పెట్టినాం. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు వస్తూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. రైతు కమిషను, 666, మెట్రో విస్తరణ, అదేవిధంగా రైపోర్టు, తర్వాత మూసి పునర్జీవించే కార్యక్రమం, హైదరాబాద్ ద్వారా చెరువులు రక్షించే కార్యక్రమం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం కాస్మోటిక్ ఛార్జీలు ఎట్లా పెంచినో తెలుసు. స్కాలర్షిప్ 40% పెంచినాం. కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచినాం. అదే కాకుండా గురుకులాలకు సంబంధించి నాణ్యత ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నంలో భాగంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో, అధికారుల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి వాటి ప్రమాణాలను పెంచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ప్రతి దాని మీద మేము చర్చ చేయడానికి సిద్ధంగా. వాళ్ళకు సబ్జెక్ట్ లేదు. వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు తెలంగాణ లూటీ చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరిని గెలవకుండా కనీసం వాళ్ళ మంత్రులు గెలవని పరిస్థితి. కాబట్టి మా ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు కష్టపడుతూ, మా అధికారులు కష్టపడుతూ, మా మంత్రులు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి చూసి ఓరలేక కేటీఆర్ గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తోందని చెప్తున్నారు. ఎస్, వై నాట్? మేము డిస్కషన్ చేస్తాను సిద్ధంగా ఉన్నాం కదా. మేము వచ్చిన తర్వాత అప్పులు ఎన్ని తీర్పినాము? అప్పులు తెచ్చుండొచ్చు కాక ఎందుకు తెచ్చినాం? మేము ముదిగాలు అంటే ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా సస్టైన్ అవుతాను మాత్రం అప్పులు తెచ్చినాం. దానిలో భాగంగా 12,000 కోట్ల రూపాయల అప్పులు కూడా తీర్పినాం. కాబట్టి ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ఉద్యోగాలు ఇస్తూ, నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేర్చు, జాబ్ క్యాలెండర్ ఇస్తూ, రుణమాఫీ చేస్తూ, అదే కాకుండా నిరుద్యోగులకు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నిధులు పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. మొత్తం మీద ప్రతిపక్షాలు ఏ ఆరోపణలు చేసినా అధికార పక్షం ఎంత సమర్థించుకున్నా ప్రజలు అన్ని చూస్తూనే ఉన్నారు. ప్రజలు ఓటర్లే న్యాయ నిర్ణేతలు. ఎవరి పాలన ఎలా ఉందో వాళ్లే ఓట్లేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు.